ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్లి అమిత్ షా గారితో భేటీ అవ్వడం జరిగింది. మొత్తానికి పొత్తుపై అయితే ఒక క్లారిటీ వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకంరావు గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు భేటీ తర్వాత మొత్తానికి పొత్తు అయితే సెట్ అయిపోయింది, వీళ్ళు కలిసే పోటీ చేయబోతున్నారు అయితే వార్తలు వినిపిస్తున్నాయి మనకి. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రేపు అనౌన్స్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని అయితే మనకు వినిపిస్తున్నాయి. అంటే నిజంగా మొత్తం అంతా సెట్ అయిపోయిందంటారా? ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఫలప్రదం అవుతుందని చెప్పని జనం భావిస్తున్నారు. నిజంగా కనుక అక్కడ ఇద్దరు అంగీకారం వచ్చినట్టయితే నిన్నే ఒక నిర్ణయం ప్రకటించి ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలి కాబట్టి, ముగ్గురు కలిసి ప్రయాణం చేయాలి కాబట్టి ఆయన అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత ఈరోజు ఆయన కలిసిన తర్వాత వాళ్ళ యొక్క పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా జరుగుతుంది. ఓకే. వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం ప్రకటించాలి అంటే దాంట్లో మాట్లాడుకుంది తప్ప వాళ్ళు ప్రకటించరు. అది భారతీయ జనతా పార్టీ యొక్క నిబంధనలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు దాని గురించి ఒక ఆలోచనకు వస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఇక్కడ పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీకి జనసేనకి 2-3 కారణాలు అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు. అవన్నీ సరి చేసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల కంటే ఇక్కడ తెలంగాణలో అయితే ఏ విధంగా భావించారో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటే అనే భావంతో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి సహాయ సహకారాలు అందజేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నమాట వాస్తవం. అట్లాగే వాళ్ళు అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి రైతుల తరపున కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు కావచ్చు సరైన న్యాయం చేయలేదనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత రేపొద్దున వాళ్ళు వస్తే మళ్ళీ ఏంటి అంటే ఈ ప్రజల నుంచి ఈ ఏదైతే ఆలోచన ఉన్నదో అది బీజేపీకి ఏమైనా నష్టం కలుగుతుందేమో అంటే తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది. తెలుగుదేశంకేనా? బీజేపీకి నష్టం ఏం జరుగుతుంది? అంతేనండి. ఇప్పుడు వాళ్ళు పొత్తులో నష్టపోయేది తెలుగుదేశం పార్టీ, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళు రేపు పొద్దున కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి అందరూ అదే విధంగా భావిస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలను పొందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి హామీ లేకుండా మామూలుగా వాళ్ళు తానా అంటే తందానా పరిస్థితి ఉంటుందైతే నేను అనుకోను. వీళ్ళిద్దరు పొత్తు అనేది ఒక నిర్ణయానికి వచ్చారు, ముందుకెళ్ళిపోతా ఉన్నారు. అట్లాగే కేంద్రం కూడా కలిస్తే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే గతంలో మరి చూసుకుంటా ఉంటే 1984 నుంచి 3 పర్యాయాలు వాళ్ళు కలిసే ఉన్నారు. తర్వాత 99 నుంచి తెలుగుదేశం పార్టీ 2004లోను అట్లాగే 2019లో కూడా కలిసే ప్రయాణం చేసి వాళ్ళు శాశ్వత శత్రువులైతే ఏం కాదు కదా, ఒకనాటి మిత్రులే. కానీ ఎందుకు సార్ అంటే ఇంతకు ముందు కలిసి ప్రయాణం చేశారు చాలా టైమ్స్, మళ్ళీ ఎందుకు విడిపోయినట్టు? అసలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, ఆయన సొంత ప్రయోజనాలు ఏం కాదు కదా. సొంత ప్రయోజనాలు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళని వ్యతిరేకించి అయితే బయటికి రారు కదా. రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. ప్రత్యేక హోదాకు వచ్చిన దానికంటే ఎక్కువ అదనంగా లాభం చేకూరుస్తామని భావించారు. దాన్ని చట్టం రూపేణా చేస్తామని చెప్పి వాళ్ళు మాటిచ్చారు. ఆ చట్టం రూపేణా చేయలేదు కాబట్టి రాష్ట్రానికి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో బయటికి రావడం కూడా జరిగింది. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. సరే, అది వ్యక్తిగతంగా వెళ్ళిన తర్వాత అది నష్టం చేకూర్చింది నిజంగానే తెలుగుదేశం పార్టీకి, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కేంద్ర అండదండలు మరి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి అందజేశారనేది ప్రజలు విశ్వసిస్తున్నారు. వాస్తవాలు కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో. సరే, అవి గతం ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు రాజకీయాల శాస్త్ర శత్రులు ఉండవు, శాస్త్ర మిత్రులు ఉండరు కాబట్టి ఇప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. ఆ విషయం స్పష్టంగా కేంద్రానికి ఒక సమాచారం ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 2 అత్యధిక మెజార్టీతోటి, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతోటి వాళ్ళు గెలుస్తున్నారనే అభిప్రాయం వాళ్ళకున్న వేగుల ద్వారా వాళ్ళ సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఎన్డీఏని ఇంకా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అంటే వీళ్ళందరూ కలుపుకుపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వీళ్ళకి
స్నేహాస్తం అంటే వీళ్ళు గెలుస్తారనే విషయం తెలిసిన తర్వాత. ఓకే. అంతకుముందు చాచలేదు కదా స్నేహాస్తం. ఇప్పుడంటే ప్రజల అభిప్రాయం స్పష్టమైన ఒక తీర్పు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇక్కడ కొంచెం ఇబ్బందికరం కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందనే కోరిక ఎవరికైనా ఉంటుంది, ఏ రాజకీయ పార్టీకైనా. తెలుగుదేశం పార్టీతో వెళ్తే నిస్సందేహంగా లోక్సభలో కావచ్చు, శాసనసభలో కావచ్చు ప్రాతినిధ్యం దక్కిద్దనే ఆలోచన వాళ్ళకు ఉన్నమాట మాత్రం వాస్తవం. దానివల్లే వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుంది, పవన్ కళ్యాణ్ గారు ముందుందంటే నిర్దిష్టమైన హామీలు ఏమన్నా తీసుకొని కొత్తంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదో ఏం ఆశిస్తున్నారు అది రేపు చెప్పుకోవాలి, ప్రజల దగ్గర కూడా వీళ్ళు వెళ్ళి చెప్పుకోవాలి. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆయన నా రాష్ట్రానికి కావాల్సినవి మీ దగ్గర నుంచి నాకు ఏ హామీలు వస్తాయని అడిగారా? పవన్ కళ్యాణ్ గారు అడుగుతారా? లేదంటే ఇవేమి పట్టించుకోకుండా పొత్తుకే వెళ్దామని వాళ్ళు అనుకుంటున్నారంటే నాకున్న సమాచారం ప్రకారం కొన్ని విషయాల్లో స్పష్టత కావాలని వీళ్ళు కోరుతున్నారని సంగతి తెలుస్తాం. దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వస్తారు. వీళ్ళెదరితో మాట్లాడిన తర్వాత అప్పుడు ఎవరెవరికి ఏ స్థానాలు ఎట్లా ఏంటి అనేది ఒక నిర్ణయానికి వస్తారు. అందుకోసమే ఇప్పుడు దాకా వీళ్ళు అనౌన్స్ చేయలేదు, దాన్ని ప్రకటించలేదని అయితే నేను భావిస్తున్నాను. అంటే సార్ మనం చూసుకున్నట్లయితే బీజేపీకి ఇప్పుడు 4 ఎంపీ స్థానాలు, 7 ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళు అడుగుతున్నట్లుగా వీళ్ళు ఇవ్వడానికి కూడా సంసిద్ధత చూపుతున్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అన్ని ఇచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఇస్తే గెలుస్తుందా బీజేపీ అక్కడ? అది గతంలో చూసుకుంటా ఉంటే గతంలో జరిగిన 2014లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కనుక ఒకసారి పరిశీలించుకుంటా ఉంటే ఆ రోజు 4 శాసనసభ్యులు మాత్రం గెలవటం కూడా జరిగింది. వాళ్ళు 12 మంది పోటీ చేశారు. తర్వాత 4 లోక్సభ సభ్యులకి పోటీ చేస్తే 2 మాత్రం గెలవటం కూడా జరిగింది. తిరిగి ఆ 4 స్థానాలు ఇస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే పొత్తుల్లో కలిసి అంటే వాళ్ళు పైన అధికారంలో ఉండాలి కాబట్టి కొంచెం గట్టిగానే అడుగుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్తారని అనుకుంటున్నాను. ఎవరు పోటీ చేస్తారు అంటే పురంధరేశ్వరి గారు ఇలా కొంతమంది సీనియర్ ఉన్నారు కదా? ఒకటండి, నాకు తెలిసినంత వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు, పురంధేశ్వరి గారు, సుజనా చౌదరి గారు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నిస్సందేహంగా. వీళ్ళిద్దరు పేర్లు అయితే ప్రముఖంగా వినపడుతున్నాయి. మిగిలిన వాళ్ళు ఎవరెవరు వస్తారనేది చూసుకోవాలి. రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తారని చెప్పి అందరూ భావిస్తున్నారు. అది 3వ స్థానం అవుతుంది. ఇక 4వది ఇది విధంగా ఎవరనేది తేలాలి. సో ఎమ్మెల్యేల గురించి అయితే ఏమి ఇంతవరకు ఒక క్లారిటీ? ఎమ్మెల్యేలు కనపడతానే ఉన్నారు కదా. ఆయన విష్ణు కుమార్ రాజు గారు ఉన్నారు. ఇక్కడికి వచ్చి కామినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. వాళ్ళకి ఎవరో పార్టీ అయిన తర్వాత వస్తారు. గతంలో గెలిచిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు అనేది నిర్ణయం, అందుట్లో అనుమానమే లేదు. ఎవరికి ఏ స్థానాలు గతంలో వాళ్ళు ఇద్దరు గెలిచారు కాబట్టి ఆ 2 స్థానాలు వాళ్ళకి ఇస్తారు, అందుట్లో అనుమానమే ఉండదు. మిగిలిన ఎక్కడ ఏమేంటి ఇవ్వాలి అనేది చర్చలు అయిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఎవరు త్యాగం చేయాల్సి ఉంటుంది సార్ మొత్తానికి? తెలుగుదేశం పార్టీయే కదా. ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ త్యాగం చేయాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత జనసేన కూడా త్యాగం చేయాల్సి వస్తుంది కొన్ని స్థానాలు. అంటే జనసేన ఇప్పటికే ఇంకా కొన్ని కావాలి అని అడుగుతున్నట్లుగా అయితే మనకు సాధ్యమే కదమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరు బలంగానే ఉండి ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు కాబట్టి గెలుస్తారనే అభిప్రాయం వాళ్ళకు కూడా ఉంది కాబట్టి ఈ రోజు నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో అన్ని స్థానాలు గెలవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం అన్ని నిస్సందేహంగా. దాంతోపాటు వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి వీళ్ళు కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. సో మిత్రపక్షం కాబట్టి ఆబ్వియస్లీ ఓట్లన్నీ షిఫ్ట్ అవుతాయి కాబట్టి ఎవరు నిల్చున్నా గెలుస్తారంటారు, ఏ పార్టీ తరపు నుంచి నిల్చున్నా. అంటే మనం వైసీపీ ఓట్ బ్యాంక్ కానీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కానీ వీళ్ళ పొత్తు వల్ల వీళ్ళకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? వైసీపీ ఓట్ బ్యాంకు అనేది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది. దాంట్లో అనుమానమే లేదు. కాంగ్రెస్ పార్టీకి వైసీపీ ఓట్లే వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్నదాకా అంత బలంగా ఏం లేదు కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు బలం పుంజుకుంటారు, అందుట్లో అనుమానం ఏం లేదు. వాళ్ళకి ఎంతో కొంత బలం పెరిగిద్ది. ఆ పెరిగిన బలము మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిందే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక 1-2% ఏదైనా అటు ఇటు జరిగితే జరగవచ్చేమో కానీ ఇలా గెలుపుకి అంటే గెలుపు అంటే మామూలు గెలుపు కాదు. రేపు పొద్దున మొన్న వాళ్ళకి 151 వచ్చినాయి, వీళ్ళకి 161 నుంచి 170 స్థానాల దాకా గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఏ ఇబ్బందులు ఉండవు. జనం మాత్రం ఒకటే నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం పార్టీని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ గాడిని పడిద్ది, రాజధాని పూర్తయిద్ది, పోలవరం పూర్తయిద్ది, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఇదే ఆలోచనలో ప్రజలున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా స్వతంత్రత కోరుకుంటున్నారు. ఇప్పుడు అది లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని పంపించింది భారతీయులు ఏమీ లేక కాదు, వాళ్ళ స్వాతంత్ర్యం లేక. ఈరోజు మళ్ళీ అదే స్వాతంత్ర్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కోరుకుంటున్నారు కాబట్టి అది వీళ్ళ వల్లే సాధ్యం అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న ఏదన్నా ఉన్నా కూడా కొంచెం ఆ కోపతాపాలు ఉన్నా కూడా ఎన్నికల నాటికి అవన్నీ సర్దుకుపోయి అందరూ కలిసి
ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తారని అయితే నేను భావిస్తున్నాను. దానికి శ్రేణులు జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, త్యాగాలకు వాళ్ళు సిద్ధపడ్డారు. నాయకులు శ్రేణులు కూడా మనస్ఫూర్తిగా కలిసి అధికార పార్టీ విచ్ఛిన్నం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఓకే, అవన్నీ పట్టించుకోకుండా మన లక్ష్యం ఒకటే అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళు వెంట ఉన్నారని అయితే నాకు భావిస్తున్నాను. ఓకే సార్, మొత్తానికైతే ఎలక్షన్స్కి పెద్ద టైం లేదు మనం చూసుకున్నట్లేదు. కానీ మరి ఇంతవరకు పొత్తుపైనే ఒక అనౌన్స్ అయితే చేయలేదు. మరి ఎప్పుడు చేస్తారు అనౌన్స్మెంట్? అయితే ఏంటి, మనకి సీట్ల గురించి ఏ రోజుల్లో తెలిసే అవకాశం ఉందంటారు? ఫిబ్రవరి 27 తర్వాత తెలుస్తుందని నేను భావిస్తున్నాను. ఫిబ్రవరి 27. అంటే ఫిబ్రవరి నెలలో మొత్తానికి దీని గురించి అందరికీ ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? నిస్సందేహంగా. అంటే సార్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు రేపు అనౌన్స్ చేయబోతున్నారని అయితే అంటున్నారు. మరి కొన్ని స్థానాలు ప్రకటిస్తారు. కొన్ని. ఓకే సార్, మొత్తానికి అయితే ఏదేమైనా పొత్తు అయితే కుదిరిందంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ఏం ప్రకటించరు. ఓకే, ఒకవేళ అక్కడ ఓకే అనుకున్నా కూడా ఇక్కడికి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్రకటిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, మొత్తానికైతే పొత్తు అయితే కుదిరింది. సీట్ల విషయం కానీ ఇంకేమైనా షరతులు హామీలు ఏమైనా ఉంటే ఈలోపు వీళ్ళు మాట్లాడుకొని డిసైడ్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అంటారు. ఓకే సార్, ఏం జరుగుతుందో మీరు అన్నట్టు నిజంగా ఫిబ్రవరి 21 తర్వాత ఏమేమి విషయాలు ప్రకటిస్తారని చూద్దాం సార్. థ్యాంక్ యూ.